బ్రేకింగ్ న్యూస్ కాళేశ్వరం ఇష్యూపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. కాళేశ్వరంపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై నిన్న మంత్రివర్గం సమావేశంలో చర్చ జరిగింది. సిబిఐ దర్యాప్తును వేగవంతం చేయాలి అని ప్రభుత్వం తరపున మరోసారి సిబిఐను కోరాలి అని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. జ్యుడిషియల్ కమిషన్ నియామకాన్ని, కమిషన్ ఇచ్చిన నివేదికను కూడా హైకోర్టు తప్పు పట్టకపోవడం, అంతేకాకుండా జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమే అని, రాజ్యాంగబద్ధమే అని కోర్టు అభిప్రాయపడడం, ఈ విషయాలన్నీ నిన్న మంత్రివర్గంలో సమావేశంలో, కేబినెట్ సమావేశంలో చర్చించారు. దీంతో తదుపరి చర్యలపై సర్కారు ఫోకస్ పెట్టింది. పిటిషనర్లకు నోటీసులు ఇవ్వలేదు అనే ఒకే ఒక సాంకేతిక కారణాలతో మాత్రమే ఈ నివేదికను తప్పుబట్టింది. మిగతా ఏ విషయాలను హైకోర్టు తప్పుబట్టలేదు అనే విషయాన్ని మంత్రులు చెబుతున్నారు. హైకోర్టు తప్పుబట్టింది కేవలం టెక్నికల్ అంశాలను మాత్రమే మంత్రులు అంటున్నారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు, లోపాలు, అక్రమాలపై సిబిఐ దర్యాప్తుకు ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. 9 నెలలు అయినప్పటికీ సిబిఐ దర్యాప్తు ఇంకా ప్రారంభం కాకపోవడంతో మళ్లీ సిబిఐకు లేఖ రాయాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. హైకోర్టు తీర్పు మొత్తం పరిశీలించిన తర్వాత ఢిల్లీలో న్యాయ నిపుణులను సంప్రదించబోతోంది ప్రభుత్వం. అనంతరం సుప్రీంకోర్టుకు వెళ్లాలా లేదా అనే విషయంపై న్యాయ నిపుణులు ఇచ్చే సలహాలు, సూచనలు ఆధారంగా నడుచుకోవాలి అని మంత్రివర్గం నిర్ణయాన్ని తీసుకుంది. మరోసారి సిబిఐకు లేఖ రాయాలి అని నిన్న మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాన్ని తీసుకుంది ప్రభుత్వం. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రానా మనకి అందుబాటులో ఉన్నారు. రానా, సిబిఐకి లేఖ రాయడంతో పాటు ఇంకా ఏ అంశాలపై ఫోకస్ పెట్టింది? న్యాయ నిపుణుల సలహాలు తీసుకోబోతుందా హైకోర్టుకు వెళ్లే విషయంపై? లేదు, సిబిఐ విచారణకి ఎలాగూ అడ్డంకి లేదు కాబట్టి సిబిఐకి మరోసారి లేఖ రాయబోతుందా? కాళేశ్వరం పైన హైకోర్టు ఇచ్చినటువంటి తుది కాపీని బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో చదవకుండా కొన్ని కామెంట్లు చేసింది. వాళ్ళకేదో క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా కూడా వాళ్ళు బయట చెప్పుకుంటున్నారు. సో అదేమీ కాదు, ఎక్కడా కూడా హైకోర్టు పీసీ కోర్సు సంబంధించినటువంటి కమిషన్ కానీ దాంట్లో పొందుపరిచినటువంటి అంశాలు కానీ తప్పు పట్టలేదు. కేవలం వారికి నోటీసులు ఇచ్చి విచారణ చేయాలనే ఉద్దేశం, ఆ ఒక్క లీగల్ పాయింట్ మాత్రం తప్ప మీతంతా కూడా సబబుగా ఉందనేసి కూడా ఇప్పటికే హైకోర్టు అభిప్రాయపడిన నేపథ్యంలో ఫర్దర్గా రాష్ట్ర గవర్నమెంట్ ఏ రకంగా ముందుకెళ్లాలనే దానిపై కూడా పూర్తిస్థాయి ఒక ప్రణాళికని సిద్ధం చేసుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. మొదటగా సుప్రీంకోర్టుకు వెళ్లాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టుకు వెళ్తే ఎదుర్కొన్నటువంటి మనకు ఎటువంటి అంశాలు ప్రతికూలంగానే, ఎటువంటి అంశాలు అక్కడ మనకు ప్రభావితం చేసే అవకాశం ఉంది, అనుకూలించే అవకాశాలు ఏమున్నాయన్న దానిపై కూడా ఇటీవల రాజ్యసభకి ఎన్నికైనటువంటి అభిషేక్ మను సింఘ్వీతో ఆయన ఆల్రెడీ ఇటు మొత్తం సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి సీనియర్ న్యాయవాదిగా కూడా ఉన్న నేపథ్యంలో ఆయన నుంచి కూడా సలహాలు, సూచనలు కూడా తీసుకోబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు ఎట్లాగో ఇప్పుడు అడ్వకేట్ జనరల్ ఉన్నాడు కాబట్టి స్టేట్ నుంచి కూడా ఆ న్యాయ బృందంతో కూడా ఇప్పుడు చర్చలు జరపాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దాంతోపాటు ఈ 3 బ్యారేజీలకు సంబంధించిన అంశంలో జరిగినటువంటి ఆర్థిక అవకతవకలు, ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్న దానిపై కూడా పూర్తిస్థాయి ఆధారాలు ఉన్నాయి కాబట్టి దానితో పాటు సుప్రీంకోర్టులో కూడా ఒక పిటిషన్ వేయబోతుంది. పీసీ ఘోష్ కమిషన్ సంబంధించిన అంశంలో ఇప్పటికే వాళ్ళ కాల పరిమితి కూడా అయిపోయింది కాబట్టి వాళ్ళని టెన్యూర్ని ఎక్స్టెండ్ చేయడానికి ఒక పిటిషన్ వేయబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఒకవేళ అది కానీ పర్మిషన్ వస్తే పూర్తి స్థాయిలో యాజ్ పర్ లా ప్రకారం, కోర్టు డైరెక్షన్ ప్రకారం ఫర్దర్గా ముందుకెళ్లాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా మనకు సమాచారం. ఇందులో మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఎప్పుడైతే కాళేశ్వరం సంబంధించిన కానీ, మేడిగడ్డ కానీ, సుందిల్లా, అన్నారం సంబంధించిన బ్యారేజీల దీంట్లో ఎక్కువ ఆర్థిక అవకతవకలు జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పటికే విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది, పీసీ ఘోష్ రిపోర్ట్ ఇచ్చింది. ఇవన్నీ బ్యారేజ్ చేసుకున్న తర్వాత సిబిఐ కూడా అప్పట్లో ఈ కేసును అప్పచెప్పి లెటర్ కూడా ఇచ్చింది. సో దాదాపు అది 9 నెలలు అయిపోయింది. ఇప్పటి వరకు కూడా కనీసం దానిపైన ఎటువంటి కూడా చర్యలు తీసుకులేదు, కనీసం ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్టే కానటువంటి పరిస్థితి కనపడుతుంది. రాష్ట్ర సర్కార్ ఈ అంశంపైన చాలా సీరియస్గా తీసుకోబోతుంది. ఎందుకంటే ఇప్పటికే మేడిగట్టకు సంబంధించిన అంశంలో అక్కడ ఆ పనులు పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ చేయాలనే ఉద్దేశంతో కూడా ఆ పనులు స్టార్ట్ చేసిన నేపథ్యంలో సిబిఐకి రెండోసారి లేఖ రాసి వాళ్ళపైన ఒత్తిడి చేసే విధంగా కూడా ప్రణాళిక చేస్తే ఒక పక్క సిబిఐకి లెటర్ రాస్తున్నాం, మరోవైపు సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి ప్రభుత్వం పూర్తి స్థాయి సన్నాహాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్ రానా.